తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ చేసిన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ తన నివేదికను వెల్లడించింది. సుదీర్ఘ విచారణ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, జంతువుల నుంచి తీసిన కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని సిబిఐ వెల్లడించింది. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సిబిఐ రిపోర్టులో కూటమి నేతలు ఏం చెప్తారంటూ ఫైర్ అయ్యారు. 2024 జూన్ 12వ తారీఖున 2024 జూన్ 25వ తారీఖున 2024 జూలై 6వ తారీఖున 2024 జూలై 12వ తారీఖున ఈఆర్ డైరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళితే ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాదు, సుబ్బారెడ్డి గారి టైంలో కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తరువాత ఈ శాంపిల్స్ అన్ని తీశారు. ఈ శాంపిల్స్ అన్ని తీసి పంపించారు. పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవచ్చు, ఇవి వాస్తవాలు కావు అని. దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. లాబొరేటరీ రిపోర్ట్లో ఎక్కడ కూడా ప్యూర్లీ పామోలిన్ కెమికల్స్ మాత్రమే కలిపినారని ఎక్కడా లేదు. మీకు తెలుసు, మనం తినేది అదే, నెయ్యో నూనె ఏదో తింటుంటాం. వీటిలో పామోలిన్ మాత్రమే వాడి నెయ్యి ఇది తీసుకురావడం కుదురుతుందా? పామోలిన్ కొంత కలిసిందా, ఇంకోటి ఉన్నాయా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సినవి తేలుతుంటాయి. ఏం జరిగినది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సిట్ ఏదైతే రాసినారు వాళ్ళన్న దాంట్లో రాసిన అవి పామోలిన్, పాము కెర్నల్, ఏదో కెర్నల్ ఆయిల్, వీటికి నెయ్యి వాసన వచ్చేవి కలిపినారనేది 2 రోజులైనా ఉండగలదా? ఆ లడ్డు చేస్తే ఆ స్మెల్ పూర్తి సేమ్ ఇంటాక్ట్ ఉండగలదా? సైంటిస్టులు అయితే ఎవరు అసాధ్యం అని అంటున్నారు. ఇంట్లో మనం వంట చేసే వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు దానికి చేసి. బట్ అయినా రాశారు. బట్ నేనేమంటున్నా అంటే అది ఒక అలిగేషన్ మాత్రమే ఛార్జ్ షీట్లో ఉన్నవన్నీ వాస్తవాలు అయితే కోర్టులు ఎందుకు? మా ఛార్జ్ షీట్లన్నీ వాస్తవాలు అయితే పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్ షీటే ఫైనల్ అయిపోయి ఉరి తీయాలంటే ఉరి తీయచ్చు, శిక్ష వేయాలంటే శిక్ష వేయచ్చు. కాదు కదా, అక్కడికి పోయినాక దానికి ఏం ఆధారం అనేది వాళ్ళు చూపాలి. ఇటువైపు నుంచి తప్పు అనేది ఇటువైపు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో వదలకుండా అక్కడ ఉత్తర భారతంలో మోడీ గారు అయోధ్య మందిరాన్ని కడితే అక్కడ అయోధ్య మందిరంలో కూడా రాముల వారికి కూడా 1,00,000 లడ్డూలు, బీఫ్, పంది నూనె ఇవన్నీ కలిపి చేశారని మరి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. మరి ఇమీడియట్ గా దీన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా సుమోటోగా తీసుకుని వీళ్ళు ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేయాలి కదా అని అడుగుతా ఉన్నాం. ఈ పాటికి నమోదు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. నారా లోకేష్ పైన ఎందుకు కేసు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. బేషరత్తుగా ముగ్గురు కూడా తిరుమల తిరుపతి 7 కొండలు ఎక్కండి, అక్కడ ఎక్కి బేషరత్తుగా క్షమాపణ చెప్పండి, ఇలా ప్రెస్ మీట్ లో కూర్చోండి ముగ్గురును. మేమేదో పొరపాటున నోటి తుల్లేము, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు కలవలేదు, పొరపాటు జరిగింది అని చెప్పి మీరు ఇది ఒప్పుకుంటేనే మీకు దేవుడు క్షమిస్తాడు. లేని పక్షంలో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మేము ఇప్పుడే అక్కడ పిఠాపురం గుడికి వెళ్ళి వచ్చాం, అమ్మవారి గుడికి. చెప్తా ఉన్నాం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని క్షమించడు. ఇది కూడా చెప్తా ఉన్నాం. ముగ్గురు కూడా తెలుసుకోండి, జరిగిన తప్పును ఒప్పుకోండి. ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు కల్తీ నెయ్యికి సంబంధించిన విషయాల దాకా జగన్మోహన్ రెడ్డి గారిపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు చేసినటువంటి ప్రతి విష ప్రచారం విరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిపై వేసినటువంటి నీలాప నిందలన్నీ వాటంతటికి అవే తెరమెరుగవుతున్నాయి.
ఇవి జరుగుతుంటే కాలకూట విషకూటమిగా పేరుగాంచినటువంటి తెలుగుదేశం పార్టీ అండ్ కో వారి నోటికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి పైన జంతువుల కొవ్వు, చేప కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు మాట్లాడట్లేదు.